నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్రంలో వైనాట్ 175 అనేటువంటి మాట ఇప్పటివరకు విన్నాం. అయితే కేంద్రంలో వైనాట్ 404 అనేటువంటి మాట వినిపిస్తుంది. అసలు ఈ 404 లక్ష్యం ఏంటి? బీజేపీ ఎందుకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది? కొన్ని సందర్భాల్లో 370 సీట్లు పక్కాగా బీజేపీ సాధిస్తుంది అనేటువంటి మాట ఆ పార్టీ కేంద్ర నాయకత్వం చెబుతుంది. మరోవైపు నుంచి చూస్తే 400+ అనేది ఒక ప్రధానమైన టార్గెట్ కాబోతుంది అనేటువంటి మాట కూడా పార్టీ నాయకత్వమే చెబుతుంది. అంటే ఎన్డీఏ కూటమిగా 400 పైగా సీట్లు సాధించాలనే లక్ష్యం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇటీవలే ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం సక్సెస్ఫుల్గా నిర్వహించింది. ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. 404 ఏంటి అసలు ఆ టార్గెట్? 404 అనే సంఖ్య స్పెసిఫిక్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పలేదండి. మీకు తెలుసు కదా, లోక్సభలో రాజ్యసభలో జరిగినటువంటి సమావేశంలో భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా 370 స్థానాలు, ఎన్డీఏకి 400+ అన్నది నిర్దేశించుకున్నారు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఏంటంటే 404 అన్నది ప్రొజెక్ట్ అయింది. అది ఎందుకు ప్రొజెక్ట్ చేశారంటే 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయినాక జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు వరకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అప్పుడే 400+ వచ్చింది. 400+ వచ్చింది. సో దాన్ని కంపేర్ చేస్తున్నారు. అయితే అక్కడ జరిగింది ఒక మరణం వెనక, ఒక దురదృష్టకరమైనటువంటి మరణం వెనక జరిగినటువంటి ఒక సింపతి వేవ్లో వచ్చినటువంటి సీట్లు. అయితే మా కంపారిజన్ అయితే ఎప్పుడు దాంతో లేదు. అంటే కొంతమంది అనుకోవచ్చు మీ ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది. ఎక్కడి నుంచి? ఆ 404 వచ్చిన ఎలక్షన్స్లోనే బీజేపీ 2 సీట్లు గెలిచింది. అంటే భారతీయ జనసంఘ్ 1951 నుంచి భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా 1950లో 80లో పెట్టుకున్నాం. అయితే జరిగినటువంటి ఫస్ట్ ఎలక్షన్ అదే 2 సీట్లు, ఒకటి తెలంగాణలో, ఇంకోటి బహుశా గుజరాత్లో అనుకుంటున్నాను. ఆ యొక్క మరణం నేపథ్యంలో మాకు రావాల్సిన సీట్లు కూడా ఆ యొక్క సింపతి వేవ్లో కొట్టుకుపోయినాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 100 ఎన్నో వచ్చాయి. నెక్స్ట్ 5 years తర్వాత జరిగిన ఎన్నికలు. అయితే నేను చెప్పే కంపారిజన్ ఏంటంటే, అటు ఒక మరణం వెనక జరిగినటువంటి సింపతి వేవ్తో వచ్చిన ఓట్లు వేరు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 370 స్థానాలు బీజేపీ ఒంటరిగా దాడుతున్నామంటే దీని వెనకాల ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక సింపతి ఎక్కడైతే ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్. కనీవిని ఎరిగిన విధంగా ఒక దశాబ్ద కాలంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలపటమే కాకుండా ఒక ఆర్థిక శక్తిగా, ఏది 11వ స్థానంలో ఉన్నటువంటి 2014 11వ స్థానంలో భారతదేశం ఆర్థిక శక్తిగా ఉంటే 2024 వచ్చేసి 5వ స్థానంలో తీసుకురావడం జరిగింది. 2004లో అప్పుడు భారతదేశం 12వ స్థానంలో ఉంది. 2014 వచ్చేసి 11వ స్థానం. అంటే ఒక్క స్థానం మాత్రమే మన్మోహన్ సింగ్ గారి పరిపాలనలో ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్ని స్థానాలు ఎగబాకని చూడండి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ గౌరవాన్ని ఇమిడిపి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల గౌరవం, ఆదరాభిమానం పెరిగింది. ఒక సర్జికల్ స్ట్రైక్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే మీరు చెప్పిన ఓకే, 5వ స్థానంలోకి వచ్చింది, ప్రోగ్రెసివ్ పాయింట్ ఒప్పుకుందాం. బట్ ఢిల్లీ సరిహద్దులో ఇంకా రైతులు అలానే ఉంటున్నారు. పెట్రోల్ ధరలు ఇంకా పైకి పోతూనే ఉన్నాయి. పప్పు ధరల దగ్గర నుంచి నిత్యావసరాల ధరల విషయంలో 2014లో ఎంత రాద్ధాంతం జరిగింది యూపీఏ గవర్నమెంట్ మీద, ఇప్పుడు అదే స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి అనేటువంటి విమర్శ ఉంది. రూపాయి వాల్యూ డాలర్తో పోలిస్తే రోజు రోజుకి క్షీణిస్తుంది అనేటువంటి విమర్శ ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ దేశం ఆర్థికంగా బలోపేతం అయింది అనేటువంటి మాట నమ్మడానికి సామాన్య ప్రజానీకానికి కష్టంగా ఉంది అనేటువంటి విమర్శ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఓటేయాల్సిన సామాన్యులే కదా, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఓటేయరు కదా. కాబట్టి మన దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహంలో మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం బాగుండొచ్చు, కానీ ఓటు గెయిన్ చేసేటువంటి క్రమంలో సామాన్య ఓటరు ఆ స్థాయిలో బీజేపీతో ర్యాలీ అవుతాడా? ఈరోజు 2014 ముందు ద్రవ్యోల్బణం ఎంత ఉంది? డబల్ డిజిట్లో ఉంది. మీరు తీసుకోండి, కానీ గూగుల్లో వీక్షలు ఎవరైనా చూడండి, ఈరోజు ఎక్కడ ఉంది? 7% లోపే ఉంది. సో అప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? అలాగే అప్పుడు పేదరికంలో ఎంతమంది బయటకు వచ్చారు? పేదరికం నుంచి మధ్యతరగతి, మిడిల్ క్లాస్ ఎంతమంది బయటకు వచ్చారు ఆ 10 ఏళ్ళు? ఇప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు? నీతి ఆయోగ్ లెక్కలు చెప్పింది కదా, 25 కోట్ల మంది. 30 ఇది పక్కన పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సర్వే, వేరే WTO సర్వేనో వివిధ సర్వే, వాళ్ళు కూడా చెప్పారు కదా పేదరికం నుంచి బయటకు వచ్చారని. అలాగే రైతులకి గతంలో బడ్జెట్ ఎంత? రైతులకి 2014 ముందు 15,000 కోట్లు ఎంతో, 18,000 కోట్లు ఎంతో ఉంది రైతాంగ బడ్జెట్. ఈరోజు ఎంత ఉంది బడ్జెట్? కేవలం PM కిసాన్ పథకంలోనే 80,000 కోట్లు ఇస్తున్నారు. ఇది కాక ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్ల వరకు రైతులు రుణాలు ఇస్తున్నారు. అలాగే 3 లక్షల కోట్ల సంవత్సరానికి యూరియా మీద, వీటి మీద సబ్సిడీ. రైతు ఒక బస్తా మీద 250 రూపాయలు ఖర్చు పెడుతుంటే 2,000 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే కొనుగోలు,
మద్దతు ధరపై కొనుగోలు గతంలో ఎంత కొన్నారు, ఇప్పుడు ఎంత కొంటున్నారు? గతంలో కొన్న దాని మీద 3 రెట్లు 4 రెట్లు. అలాగే మద్దతు ధర, వరి మద్దతు ధర ఎంత పెరిగింది? మద్దతు ధర మీద చట్టం చేయమనే కదా రైతులంతా ఢిల్లీ ముంగిటి నుంచి ఉంది. ఢిల్లీ రైతుల విషయం వేరే కాన్సెప్ట్ సార్, అది మీకు తెలియదు కదా పెద్దలు. ఈరోజు మొన్న జరిగిన ఢిల్లీ దాంట్లో కూడా అది రైతు ఉద్యమం ముసుగులో జరుగుతున్నట్టు దేశ విచ్ఛిన్నక ఉద్యమం. ఏదైతే పన్ను లాంటి వారు ఖలిస్తాన్ వాదులు ఎర్రకోట మీద గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట మీద ఉన్నటువంటి భారతదేశ జెండాని పీకి ఖలిస్తాన్ జెండా ఎగరేసి వారు రైతు ఎలా అవుతారు? వారిని రైతు ఎలా అంటాం? ఏ రకంగా పోలీసుల మీద కత్తులతో చేసిన వారు రైతులు ఎలా అవుతారు? వాళ్ళు రైతులు కాదు, వెనక జార్జ్ సోరోస్ వంటి దేశ విద్రోహక శక్తులు వెనకాల ఉండి ఫండింగ్ చేసి వాటితో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యి, ఆమ్ ఆద్మీ పార్టీ కుమ్మక్కయ్యి చేస్తున్నటువంటి వ్యవహారం అది. మొన్న చేసినా ఈరోజు చేసినా ఓపెన్గా చెప్తున్నారు. మీరు కావాలని చూడండి, వాళ్ళు అడుగుతుంటే హమ్కో అలగ్ పంజాబ్ చాహియే, ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా మేము వచ్చామంటున్నారు, కానీ మద్దతు ధర కాదు. ఒక ముసుగుతో ఏదైతే దేశంలో అశాంతిని చెలరేగించాలని సృష్టిస్తున్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. ఒకటి, దేశంలో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటి విద్రోహ చర్యలు వర్సెస్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి విద్రోహ చర్యలు, ఇక్కడ 0 అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ బయట శక్తులు కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అణిచివేయలేదా? ఇక్కడ దాకా అంత ఆందోళన జరిగలిగింది. దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతుంది. అసలు 3 వ్యవసాయ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఒకవేళ వాళ్ళు రైతుల ముసుగులో వచ్చి ఖలిస్తానీ ఉద్యమకారులు ఆందోళన చేస్తే వ్యవసాయ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? 2014 ముందు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఎన్ని విధ్వంస సంఘటనలు జరిగినాయి, ఎన్ని బాంబు పేలులు జరిగినాయి, ఎన్ని స్టోన్ పెల్టింగ్లు, రాళ్ల దాడులు కాశ్మీర్లో జరిగినాయి, ఎన్ని జరిగినాయి లెక్క తీయండి. ఈ 10 ఏళ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన ఎన్ని జరిగినాయి? ఎన్ని పిఎఫ్ఐ సంస్థలున్నాయి, ఎన్ని ఉగ్రవాద సంస్థలు? అంత స్ట్రిక్ట్గా శాంతి భద్రతలను కంట్రోల్ చేయగలిగినప్పుడు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగినప్పుడు రైతుల ముసుగులో వస్తున్న ఖలిస్తానీ ఉద్యమకారుల్ని ఎందుకు నిలువరించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఎకో సిస్టమ్ని ఒక 66 దశాబ్దాలుగా సృష్టించిన ఎకో సిస్టమ్ ఒక దశాబ్ద కాలంగా క్లీన్ చేసేయాలంటే కొంత సమయం కూడా బీజేపీకి ఇవ్వాలి కదా. నేను తప్పు చెప్తే ప్రేక్షకులు చెప్పండి. ఈశాన్య భారతదేశంలో నా చిన్నప్పటి నుంచి బాంబు పేలుళ్ళు లేని రోజు ఎప్పుడన్నా విన్నావా? గత 3-4 దశాబ్దాలుగా. ఈరోజు ఈశాన్య భారత ప్రగతి బాటలు నడిపిందా లేదా? మణిపూర్ గురించి మాట్లాడుతున్నారు కదా. అదే ఇదివరకు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? మణిపూర్ ఉంది, అస్సాం ఉంది, మిజోరాం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఎన్ని దాంట్లోనే ఉన్నాయి కదా సార్. ఈరోజు ఎన్ని వినిపిస్తున్నాయి? నేను అనేది మొత్తం క్లీన్ అయిపోయింది నేను అన్నాం. ఎన్ని శాంతి ఒప్పందాలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి, ఎన్ని ఘటనలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. అలాగే నక్సల్వాదం 2014 ముందు ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, ఈరోజు ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? ఒక్క 5-10 సంవత్సరాల్లో మొత్తం క్లీన్ చేసి ఎంత శాతం చూడమంటున్నా మీ ద్వారా ప్రేక్షకులు. 2014 ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గణనీయమే. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంత గణనీయమైన అభివృద్ధి, అంతర్గత పద్ధతి కాదు. దేశ సరిహద్దుల్లో కూడా ఇది జవాన్ల యొక్క శిరస్సు ఛేదనం చేసి మొండ్యాన్ని పంపించి తల మీకు ఇవ్వలేవు, ఏం చేసుకుంటే అది చేసుకున్న తరుణం నుంచి ఈరోజు మన వైపు కన్నెత్తి చూస్తేనే అది చైనాని కావచ్చు, లేకపోతే వేరే పాకిస్తాన్కి సర్జికల్ స్ట్రైక్ చేసి తొడగొట్టి సరిహద్దుల్లో చైనా లాంటి దాన్ని కూడా పేకలను ఏ రకంగా హైదరాబాద్ వాసి ఏ రకంగా నలిపేశారో, తుంచేశారో చూసాం. శౌర్య పరాక్రమాలతో భారతదేశం యొక్క ఆర్మీని పూర్తి స్థాయి అధునాతనటువంటి అస్త్రశస్త్రాలు ఇచ్చి ఏంటి కనీసం బూట్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి, నైట్ గాగిల్స్ లేని పరిస్థితి. అటువంటి అన్ని సౌకర్యాలు ఆర్మీకి కల్పించడమే కాకుండా ఎగుమతులు కూడా, ఎప్పుడు ఎగుమతులు మనం డిఫెన్స్ ఎగుమతులు చేయలేదండి. అలాంటి ఎగుమతులు కూడా రికార్డ్ స్థాయి చేస్తున్నాం భారతదేశంలో. నేనేంటంటే అంతర్గత భద్రత కావచ్చు, బాహ్య భద్రత కావచ్చు, భారతదేశంలో 2014 ముందు ఇప్పుడు ఏ రకంగా ఉందని చెప్పాలి అంటే అసలు బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టినట్టే నేనైతే భావిస్తాను. ప్రజలకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ అంశాలన్నిటి ప్రాతిపదికగా చూస్తే 400 సీట్లు సాధించడం అనేది సాధ్యమంటారు. ఇంకొకటి, దక్షిణ భారతదేశంలో అసలు బీజేపీ ఉనికే లేదు అనేటువంటి చర్చ ఉంది. సరే, ఒక కర్ణాటకలో కొంత బలంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా తెలంగాణలో కొంత అస్తిత్వం చూపి ఉనికి చాటుకునేటువంటి పరిస్థితి ఉంది. మిగతా 3 రాష్ట్రాల్లో దాదాపు శూన్యం అనేటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు 400 సీట్లు ఎన్డీఏ కూటమిగా సాధించడం కానీ, 370 సాధించడం కానీ మరి అత్యాశ అయిన టార్గెట్గా చెప్పలేమా? ఒకటి, ప్రజలు 10 ఏళ్ల బీజేపీ పరిపాలన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన చూశారు, స్పష్టంగా చూశారు. పదే ఇటువంటి నాయకుడు కూరుకున్న మాకు ప్రజల మీద ఉన్న విశ్వాసం, ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న ప్రేమ, ఏదైతే ఇటువంటి సేవకుడు గతంలో నభూతో నభవిష్యత్ సేవకుడు చూసాం, ఇదే కావాలని కోరుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, దక్షిణ భారతదేశంలో అత్యధిక ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఉన్నాయి? మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. భారతీయ జనతా పార్టీకే ఉన్నాయి.
మీరన్న కాంగ్రెస్ పార్టీకి లేదు, ఏ పార్టీకి లేదు. సో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వీక్గా ఉంది అని చెప్పడం కేవలం అభూత కల్పన మాత్రమే. వీక్గా ఉందంటే మాకు 29 ఎంపీ స్థానాలు ఎలా ఉంటాయి? సో ఇప్పుడు ఒక కర్ణాటకలో 29 ఎంపీ ఏదైనా మీరు అంటే దక్షిణ భారతదేశం కదా, ఇప్పుడు దక్షిణ కర్ణాటకలో స్ట్రాంగ్గా ఉన్నాం, 22 పుదుచ్చేరిలో మేము అధికారంలో ఉన్నాం, తమిళనాడు కూడా వేగంగా పుంజుకుంటున్నాం, తెలంగాణ అద్భుతమైన రిజల్ట్ రాబోతున్నాయి, ఏపీలో కూడా ఒక మంచి రిజల్ట్ ఏదైతే ప్రజల గతంలో కన్నా మెరుగైన రిజల్ట్ రాబోతుంది. తప్పనిసరిగా కేరళ కూడా మీరు చూడండి మెరుగైన రిజల్ట్ రాబోతుంది. ఈ యొక్క 2024 పార్లమెంట్లో ఎన్నికల్లో గతంలో 29 స్థానాలు అయితే భారతీయ జనతా పార్టీకి అంతగా మించి స్థానాలు వస్తాయి, రాసి పెట్టుకోండి. తప్పనిసరిగా దక్షిణ భారతదేశంలో కూడా మొన్నటి వరకు మాదే రికార్డ్, రేపు వచ్చే రోజుల్లో కూడా మాదే రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ భారతీయ జనతా పార్టీదే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మీ సీట్ల సంఖ్య పెరుగుతుంది అంటారు. తప్పనిసరిగా తమిళనాడులో తప్పనిసరిగా పెడుతుంది, ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భారతదేశం రెండు కలిపే ఉన్న వేరే రకంగా లేదు. మోదీ గారి యొక్క పరిపాలన అంతకన్నా ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. తమిళనాడు నుంచి మోడీ గారు బరిలో దిగుతారు, దక్షిణాదిలో ఒక ఊపు తీసుకురావడానికి ప్రయత్నిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఏమన్నా అలాంటి సంకేతాలు ఉన్నాయా ఢిల్లీలో? మనకైతే అటువంటి సంకేతాలు లేవండి. ఎందుకంటే గతంలో గుజరాత్లో ఉన్నటువంటి మోడీ గారు వారణాసి నుంచి పోటీ చేశారు కదా, సో అలాగా పోటీ చేయకూడదని అయితే లేదు కదా, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. బట్ అటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఇప్పుడు అయితే మాకు ఒక సమావేశాల్లో మాత్రం ఎటువంటి కన్యాకుమారి అని, రామనాథపురం అని, రామేశ్వరం అని అంటున్నారు, డిస్కషన్ కాశీ టు రామేశ్వరం. అవునవును. సో అట్లాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఉండొచ్చేమో, ఎందుకంటే మనం పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ రోజు వారణాసిని పోటీ చేయాలని కూడా వారు నిర్ణయించి తీసుకుంది కాదు, పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే రేపు 2024 ఎక్కడ పోటీ చేయాలని కూడా పార్లమెంట్ బోర్డు నిర్ణయం. ఇంకొకటి, కొత్త మిత్రపక్షాలు జాయిన్ అవుతాయి, కొత్త పార్టీలు రావచ్చు, చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. అమిత్ షా గారు ఈ మధ్య కామెంట్ చేశారు ఎన్డీఏ బలోపేతం అవుతుందని. ఇంకెవరన్నా కొత్త పార్టీలు, కొత్త భాగస్వాములు వచ్చే అవకాశం ఉందా? అది అమిత్ షా గారు చెప్పారు కానీ త్వరలో కొన్ని రోజుల్లో స్పష్టం ఇస్తామని. ఎందుకంటే అకాలీదళ్తో పొత్తుల విషయం మాట్లాడుతూ ఓపెన్గా చెప్పారు ఆయన. అవును, నావికా గారు అకాలీదళ్తో हमारा बातचीत हो रहा है, अभी तक कुछ फाइनलाइज नहीं हुआ. नाविका गाరు आप आंध्र प्रदेश में भी बढ़ा रहे क्या, जगनमोहन रेड्डी भी मिले, चंद्रबाबू नायडू मिला, उस पर भी आप एनडीए को बढ़ा रहे क्या है? सब आप अमित शाह गाరు सब इस मंच पे नहीं कह सकते, अगर कुछ दिनों में उसमें स्पष्टता आएगा ना, కొన్ని రోజుల్లో కొంచెం స్పష్టత వస్తున్నారు. సో అలాగా ఎన్డీఏలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, అమిత్ షా గారు చెప్పినట్టు కుటుంబాల్లో ఉంది కానీ ఎన్డీఏలో లేదు. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే 7 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, ఏకాత్మత, మానవవాదం, అంత్యోదయ, పార్టీ ముందు దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చర్చ. ఇన్ని దశాబ్దాలుగా మా యొక్క సిద్ధాంతాలు మారలేదు. మా సిద్ధాంతాలు నచ్చి వచ్చారు వెళ్ళారు తప్పితే మా యొక్క సిద్ధాంతాలు మార్చుకోలేదు. రేపు ఎవరు వచ్చినా మా సిద్ధాంతాలు నచ్చి రావడమే తప్పితే మేమైతే వారి కోసం మా యొక్క ఆలోచనలు మార్చుకునే పరిస్థితి అయితే లేదు. కేశవ్ గారు రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది రవికిరణ్ గారు చెప్తున్నటువంటి వాదన ప్రకారం 400+ సీట్లు సాధించడం అనేది ఒక లక్ష్యంతో పెట్టుకున్నటువంటి అంశం. అది సాధించే దిశగా కావాల్సిన కార్యాచరణను కూడా బీజేపీ కేంద్ర పార్టీ ఇప్పటికే సిద్ధం చేసిందని చెప్తున్నారు. దక్షిణాది నుంచి నరేంద్ర మోడీ గారు పోటీ చేసేటువంటి అంశాన్ని కూడా పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుందని రవికిరణ్ గారు అభిప్రాయపడుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.